గోవిందయ్యా స్వామి వెంకటరమణ గోవిందా పట్టాభి గోవిందు వానాడు శ్రీనివాసుడు వానాడు చక్కగా ఇరుకులు సన్యాసం వేసుకుని వానాడు దుండేదేవికి ఆ చక్కగా ఇరుకు చెప్పి ఆ యొక్క పద్మాదేవి నాయన ఆ చక్కగా రూపు చూపించుకుని శ్రీనివాసుడు నాయన ఆ యొక్క ఇరుకులు సేడి అన్న మాటల్లో ఇరుకుల మాయమైందో అమ్మ సూపుల్లో ఇరుకుల శూన్యమైందా ఆ మాటలో ఎరికలిసేడి ఆ మామైపోయింది ఆ చూపుల్లో ఎరికలిసేడి ఆ సూర్యబోధులోకి ఇక ఎరికలిసేడి ఆయన ఏం చెప్తుందంటే అది 80 సంవత్సరాల ముట్టడి శ్రీందో పట్టణ ఊదులకి ఆ యొక్క ఎరికలు సెడి అవుతారు విడిచిపెట్టేసి ఆ యొక్క శ్రీనివాసుడు రాష్ట్రంగా నిద్రపోతారని కాదుకున్నాడు గోవిందా ఎప్పుడైతే శ్రీనివాసుడు నిద్రపోతారని కాదుకున్నాడు ఆ నాతలు ఉకిలి మాలికి ఆయన ఆకాశపట్నాలు వెళ్ళింది ఆ యొక్క ఆకాశరాజు గారిని ఆయన ఆ యొక్క వచ్చే ఉకిలి మాలికిని కళ్ళాడు చూసి ఉగ్రాదేవితోని అంటా ఉన్నాడు ఎవరమ్మా సెల్లురా వచ్చిన సంగతులు ఆయన కన్నాదిలు నాయన ఆ ఖర్చు చెవుట్లో కూకోబెట్టి ఆకాశరాజు గారు ఏం చెప్తున్నారంటే ఊరూరి బ్రాహ్మణకు వచ్చారు బ్రాహ్మణ విగ్రహంగానే ఆ యొక్క శ్రీనివాసుడికి ఆ యొక్క పద్మాదేవి కూడా లెక్కలు పెడుతున్నారు పోయిందా దశమి దశమి నాడు ద్వాదశమి నాడు దశమి ఏకాదశమి కలిసి వచ్చిన వేళ దశమి నాడు ద్వాదశమి నాడు దశమి ఏకాదశమి వచ్చిన వేళ తెల్లవారు చేసిన వరమనగా పొద్దుగల 10 గంటలకి కాంబోతుల అగ్గలు ఎవరు ఉన్నాడు ఆ యొక్క శ్రీనివాసుడికి ఆ యొక్క పద్మాదేవి కూడా లెక్కలు పెట్టారు పోయిందా ఆ యొక్క లెక్క తిరిగిన ఆయన కన్నాదిలో ఉగ్రాదేవి చేతిలో పెట్టారు ఆ యొక్క ఉగ్రాదేవి ఏం చేస్తుందంటే ఉగ్లాపూర్ పట్టణం వచ్చింది ఆ ఉగ్లాపూర్ పట్టణం వచ్చి ఆకాశమంతాట ముగ్గులేసి రత్నాలు జడగొట్టి రంగులేసారు ఆ యొక్క శ్రీనివాసులకి ఆ యొక్క పద్మాదేవి కూడా కళ్యాణం చేస్తున్నారు పోయిందా అయ్యా బాబుని పెళ్లికి పెద్దలవరయ్యా అమ్మ బ్రహ్మదేవుడు పెద్ద బ్రహ్మణయ్యుడు పెళ్లికి నాయన బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వాడు అవతారం ఎత్తాడు ఆ యొక్క శ్రీనివాసుడికి
వచ్చేసరికి పద్మాదేవి కూడా అలా కళ్యాణం చేస్తున్నారు పోయిందా విఘ్నేశ్వరుడు పూజ అమ్మ గౌరీ దేవుడు పూజ కంకణం కట్టి పాలు కడిగి కన్యాదానం చేశారు కన్యాదానం చేసి జీలకర్ర బెల్లాలు ఆ భాషలు చేసి మా వేదామాత్రం చేసి తానే కట్టించి అలా వేదమంత్రాలు చేసి తాళి కట్టించి ఆ యొక్క శ్రీనివాసుడికి ఆ యొక్క పద్మాదేవికి కూడా అలా కళ్యాణం చేసేరు పోయిందా అలా మంచి ముత్యాలు తలమరాలు పోసి ఆ యొక్క శ్రీనివాసుడికి ఆ యొక్క పద్మాదేవి కూడా ఎప్పుడైతే కళ్యాణం చేశారో ఆ యొక్క కన్నాథులు ఉగ్గులు మరికినాయన కన్నాథుని పద్మాదేవిని తీసుకుని ఆ ఎద్దు దక్కన పంట 7 పుట్ల బియ్యం తెచ్చి వంశాన్ని అందరికి శ్రీనివాసులు ఆ యొక్క పద్మాదేవి కూడా ఆ ఉద్యోగం వల్లనే ఎట్ట విలాసంగా ఉన్నారు అటువంటి సమయంలోనే ఎవరు చూసారండి బ్రహ్మదేవుడు కొడుకు నారదల వారు చూసాడు ఓ నా సిన్నాన్న గారు విష్ణుమూర్తి చెప్తుండగా విష్ణుమూర్తి అవతారం పెడిగాడా శ్రీనివాసులు అవతారం ఎత్తాడా ఆ యొక్క పద్మాదేవి కళ్యాణం అంటున్నాడా నా సిన్నమ్మ లక్ష్మీదేవి చెప్తే కవసలో కూకుని విష్ణు అంటా కూడా కవస పడతా ఉన్నారు ఆ సిన్నాన్న గారు విష్ణుమూర్తి చెప్తే అవతారం విడిచిపెట్టేసాడా నేను కానీ ఎక్కడితో వదిలేసాను అనుకో తర్వాత రేపన్న రోజు నాడు మా సిన్నమ్మ నా మీద దండెత్తుకొస్తుంది కదా ఆ యొక్క బ్రహ్మదేవుడు కొడుకు నారదుల వారు లక్ష్మీదేవుండే వతికెళ్ళి అలాగంట అన్నాడు పోయిందా అమ్మ సిన్నమ్మ అదిగో సిన్నమ్మ లక్ష్మీదేవా సిన్నమ్మ నీకు తరసామండి పోనా నువ్వు మండి పోరే మండి పోనాను మండి పోరే సిన్నమ్మ ఎందుకు వచ్చిన దాస పోరే సిన్నమ్మ దోసలో కూకుని విష్ణు అంటే కూడా తమస పడతా ఉన్నావు విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు విష్ణుమూర్తి ఎత్తుండగా విష్ణుమూర్తి అవతారం విడిచిపెట్టేసాడు శ్రీనివాసులు అవతారం ఎత్తాడు పద్మదేవి అనేసిన దాన్ని కళ్యాణం అని అన్నారు అప్పుడు దాకా తమసలో ఉన్న లక్ష్మీదేవి తీసుకోలేదు పలుకోలేదు ఎప్పుడైతే ప్రాణనాథుడు కట్టుకున్నటువంటి భర్త ఎప్పుడైతే పరాస్త్రీని పిల్లన్న మాట అడిగించిందో తమసలో ఉన్న లక్ష్మీదేవిని ఆయన గల్లిమని పైకిలేసి ఏ ఆడవారైనా సరే ఏ పోరైనా భరిస్తారు గాని సౌత్ పోర్ అన్నది ఏ ఆడవారు భరించలే కదా ఆనాడు లక్ష్మీదేవి కూడా పెళ్లి పుల్లుకుంటా పుల్లు బాదుకుంటా సెల్లి ఉంటా చెంపలు బాదుకుంటా ఆ యొక్క శ్రీనివాసుడు పద్మదే ఉండే వద్ద కొత్త ఉన్నాయి పోయిందా
పైలో పెద్ద పిల్లల నన్ను చెప్తుండగా శేషపోన దగ్గర విడిచి విడేశావా నాదా ప్రాణేశ్వర నా ఎంత సందాలు నా సోకు సరదాలు నా ముచ్చుల్లో కూడా నాకు ఏమి తీర్చున్నదా శేషపోన దగ్గర విడిచి విడేశావా అవతారం మారేవా శ్రీనివాసులు అవతారం ఎత్తేవా బాలపాయంలో బాలపిల్లిల్ల పెద్ద పాయంలో పెద్ద పెళ్లిళ్ళ ఎప్పుడైతే లక్ష్మీదేవి అంటా ఉన్నావో ఆ యొక్క శ్రీనివాసుని ఆయన దేవి లక్ష్మి నువ్వు కంగారు పడవద్దన్నాడు ఏమంటే కంగారు పడవద్దన్నమాట పక్కన నా పద్మాదేవి వారికి ఇచ్చింది పక్కన నా పద్మాదేవి వారికి ఇచ్చి నాదు నువ్వు ఎవరో లేరన్నావా నన్ను పిల్లాడు నాదా ప్రాణేశ్వర ఎవరో లేరన్నావా పెళ్ళాడేవా కళ్యాణం చేసుకున్నావా నాదా సీతగా కానారా సీతనున్నాయా నట్టు భాషకాలు నట్లు ఉన్నాయా కాళ్ళపారని ఇంకా నాదా ప్రాణేశ్వర పశువు పట్ల ఇంకా కడమాయి లేదు కదా నాదా నువ్వు నాయన సందారా ఏమి చూసేవు నా సోకో సరదారా ఏమి చూసేవా సోకి సరదాలు చూడలేదు నా బుద్ధు ముచ్చట్లో తెరచలేదు ఇప్పుడు చెప్తానుగా నాదా ప్రాణేశ్వర ఎవరో పరాస్త్రీ వచ్చి నాదా నాదా అని గోలు పెడతా ఉన్నారు నాదా ప్రాణేశ్వర ఏమిటో జాగ్రత్త అని చెప్పి పద్మాదేవి అంటా ఉంటే ఆ యొక్క శ్రీనివాసులు నువ్వు కంగారు పడవద్దన్నాడు ఏమండి కంగారు పడవద్దన్నమాట పద్మాదేవి కోపం వచ్చి నన్ను కంగారు పడవద్దంటావా నాదా నాకే చెప్తుండగా రాగి పోను రాగి వాళ్ళు ఉన్నాయి ఎన్ని మేలు ఉన్నాయి నేలలు ఉన్నాయి నిద్రలు ఉన్నాయి డబ్బు ఉన్నాయి ధనం ఉన్నాయి అవన్నీ కూడా వదులుకుని నీ కోసమని నేను వచ్చానా నువ్వే కావాలని చెప్పి నీ కోసమని నేనన్నీ కూడా వదులుకుని నీ కోసం వచ్చానా ఇవాళ నన్ను చెప్తుండగా నాదా కంగారు అవుతున్నావు ఏమిటయ్యా కారణం అన్నావు అప్పుడు శ్రీనివాసుడి కోపం వచ్చి శ్రీనివాసుడు ఉన్నాడు దేవి పద్మ నువ్వు చెప్తుండగా ఆ డబ్బు ధనం వదులుకుని నా కోసం రాలేదు నాడు కాలం ఉందిన నేను చెప్తుండగా త్రేతర యుగంలో ఉన్నప్పుడు త్రేతర యుగంలో రామయోతరంలో ఉన్నాను ఆ రామయోతరంలో ఉన్నప్పుడు రావణుడు సీతాదేవిని ఎత్తి వెళ్ళిపోయాడు కదా అటువంటి సమయంలోని నేను చెప్తుండగా సీతాదేవి కోసం బాధలు పడతా ఉన్నాను నువ్వు చెప్తుండగా ఒక వేదావతి పుట్టావు వేదావతి పుట్టి రామా నేనే సీతాదేవిని నన్ను కళ్యాణం చేసుకోమన్నావు ఆ యొక్క రామి అవతారంలోని ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పెళ్లి కాబట్టి ఈ యొక్క రామి అవతారంలోని నేను కళ్యాణం చేసుకోను అంతగా నువ్వు కళ్యాణం చేసుకోమన్నావు కాబట్టి నేను చెప్తుండగా ఎదురుకుంటా కలియుగం పడుతుంది కలియుగం అందన శ్రీనివాసులే పడతాను ఆ శ్రీనివాసులే పుట్టినప్పుడు నువ్వు చెబుతుండగా పద్మాదేవి పడతావు ఆ పద్మాదేవి పుట్టినప్పుడు నేను కళ్యాణం చేసుకుంటానన్నా ఆ వరమ చేతనే ఇవాళ నేను కళ్యాణం చేసుకున్నాను నువ్వు చెబుతుండగా నా ఎంత సందాలో సోకి సరదాలో ముద్దు ముచ్చట్లో కూడా నువ్వు తీర్చలేదు అన్నావు కదా నేను చెబుతుండగా శ్రీనివాసులు అవతారు విడిచిపెడేస్తాను 7 కొండల్లోని నేను 6 నాదముల తర్వాత 7వ వాడు ఎంకన భయపడతాను నేను ఎంకన భయ పుట్టినప్పుడు నువ్వు చెప్తుండగా ఢిల్లీ పట్టణాన్ని 2 నాదముల తర్వాత 3వ దాని ముద్దులు చెల్లెలివి భూమిలో జరగబడతావు నువ్వు భూమిలో జరగబట్టినప్పుడు నువ్వు చెప్తుండగా భూమిలో జరగబట్టినప్పుడు నా 7 కొండలో తెచ్చుకుని ఉయ్యాలా జంబాలా నిన్ను పోతానా భూమినాచార కింద వరం ఇచ్చాడు పోయిందా పక్కన లక్ష్మీదేవి ఉన్నారు కదా నాదా ప్రాణేశ్వర ఇప్పుడు నన్ను ఏమి చేస్తావా అన్నారు దేవి లక్ష్మి నువ్వు కూడా కంగారు పడవద్దు నేను చెప్తుండగా ఈ అవతారం విడిచిపెడతాను చూసావా ఆలవరి పట్నానా ఆలవరి తాతయ్య గారు గర్భాన పేరమ్మదేవి అనే కూతురు ద్వారకారాజు అనే కూతురు పడతారు ఆ యొక్క పేరమ్మదేవి గర్భాన 6 నాదముల తర్వాత నేను చెప్తుండగా 7వ వాడు ఎంత బాగా పడతాను నేను పుట్టిన నువ్వు చెప్తుండగా ఆలవూరు పట్టణాన ద్వారకారాజు ఆ యొక్క ద్వారకారాజు గర్భాన నువ్వు చెప్తుండగా 10,000 మంగ పడతావు నువ్వు 10,000 మంగ పుట్టినప్పుడు అది చూసావు మన ఇద్దరం కూడా అలా మేనత్త మేనమామ బిడ్డలు అవుతావి మనం చూస్తుండగా మేనత్త మేనమామ బిడ్డలు
నీకు అలుగొక్కుతాను కంకణమ గట్ట అలివేలు మంగాదేవి కింద వరం ఇచ్చాడు పోయిందా లక్ష్మి నాకు అలివేలు మంగాదేవి అవుతున్నానని నిన్ను కళ్యాణం అంటే చేసుకుంటాను గానీ నిన్ను అంటుకోను ముట్టుకోను చూసావా ఆనాడు కాలం ఉందనా శ్వాసపాను దగ్గర ఎవరో బుగ్గు మారిసి వచ్చి నా శ్వాసపోయితేనాడని నువ్వు చెప్తాడుగా ఈ విష్ణు లోకాలు నాకొద్దు ఈ వైకుంఠ పట్టణాలు నాకొద్దు నీతో నాకు కాపురం వద్దని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు కదా నేను చెప్తాడుగా 6 మసాలా పాటు అన్నం వసూలు చేశాను కాబట్టి నువ్వు కూడా కరివేపాకు లేక అంగట్లో 6 మసాలా పాటు అన్నం వేసం చేసిన తర్వాత నిన్ను మంగాపట్నం వెళ్ళుకుంటానని అలా లక్ష్మీదేవి వరం ఇచ్చేది పోయిందా అలా ఎప్పుడైతే లక్ష్మీదేవికి ఆ యొక్క పద్మాదేవి కూడా చక్కగా వరం ఇచ్చాడు ఏమండి పక్కన ఎవరున్నారండి శ్రీనివాసుడు కన్నా తల్లి ఉగ్గులు మాలుకున్నారు ఆ యొక్క ఉగ్గులు మాలుకుంటా ఉన్నారు కొడుకు అదొక ఒకటైనా మనసి నేను నిన్నగా అన్నాను కొడుకా వాసుదేవ శ్రీనివాస నిన్న 9 నెలల పాటు కొడుపారా మోసి కనకపోయినా గాని శ్రీనివాస 3 పాలు తుడిచి పెంచాను ఏమండి ఎవరికన్నా సరే పేగు బంధం కంటే ఏమండి పెంచుకున్న గొప్ప బంధం చాలా గొప్పదంట చూసేవా ఆయన శ్రీనివాసుని కన్నాదులు పెట్టుకుని అలా ఏడుస్తా ఉంటే శ్రీనివాసుడు అంటా ఉన్నాడు అమ్మ ఉగ్రమాలకి నన్ను విడిసిన ఉండలేవు కదా నిన్ను విడిచుకోవడానికి ఉండలేనమ్మా ఆయన కన్నాదులు నిన్న ఆయన అలా 2 గజాలు పట్టుకున్నాడు పొట్టుకోబోతులోకి ఆ యొక్క కన్నాతల్లి అలా పూలమాల అయిపోయింది ఆ పూలమాల తీసుకుని మెల్లో ధరించుకోబోతులోకి తులసిమాల కింద మారింది పోయిందా పోయిందా వెంకన్న బాబు ఫోటోకి గానీ వెంకన్న బాబు విగ్రహానికి గానీ ఏ గుళ్ళో వెంకన్న బాబు ఫోటోకి అయినా సరే తులసిమాల లేకుండా ఏ వెంకన్న బాబు ఫోటో కూడా ఉండదండి తులసిమాల అంటే మహానుభావుడికి ఎంతో ప్రీతి అంట మన శనివారం కూడా వెంకన్న బాబు గుడికి వెళ్తాం వెంకన్న బాబు గుడికి వెళ్ళినప్పుడు చేతిలో కొబ్బరికాయ ఓ తులసిమాల ఇచ్చుకుని వెళ్తాం తులసిమాల ఎందుకు వెళ్తామంటే ఏ భక్తుడైతే తులసిమాల తెచ్చి తన మెల్లో తిరుగుతాడో ఆ యొక్క కన్నాదులు ఒకరు మనకి తన సెంతకి వచ్చిన వారు అవుతారని కోరిన బంగారు కొంగు దేవుడు కోరిన కోరికలన్నీ తిరుగుతా ఉంటాడండి బాబు పోయిందా కుడిసాతి మీద ఆ యొక్క లక్ష్మీదేవి నెట్టుకుని ఆ యొక్క ఎడసాతి మీద ఆ యొక్క పద్మాదేవి నెట్టుకుని ఈ యొక్క సింహశిఖరాంత సహకారుడు అవతారం మారుతా ఉన్నాడు పోయిందా అవతారం పోయింది అమ్మ శ్రీనివాసి కర్ర పుస్తకి పోలే ఉంటాయా ఇప్పుడు దాకా కూడా ఆ యొక్క ఆదిశక్తి జీవిత చరిత్ర చెప్పుకున్నా ఆ యొక్క విష్ణుమూర్తి మహత్యం మాడుకున్నా అయితే నాయన ఆ యొక్క శ్రీనివాస పద్మాదేవి కళ్యాణం మాడుకున్నా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలు ఏమిటంటే ఆ యొక్క దివ్యస్థానం దివ్య తిరుపతిలోనే ఆ యొక్క పెద్ద తిరుపతి గ్రామం కదా ఆ యొక్క పెద్ద తిరుపతిలోని 7 కొండల పైన వెలిసాడు ఆ యొక్క వెంకన్న బాబు వెలిసి పుట్టాడు కదా ఆ యొక్క వెంకన్న బాబు పుట్టుదల పడతా ఉన్నారు గోవిందా